నన్ను హిందూపురంలో అభ్యర్థిగా నిలబెట్టనందుకు కాదు, మీరు తొలగించినప్పుడు అమర్యాదకరంగా నాకు చెప్పకుండా ఒక వ్యక్తిని పిలిపించి నేను చెప్పగానే నువ్వు వెళ్ళిపో అని చెప్పడం. 2, ఒక అధికారిగా మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసి తర్వాత వక్ఫ్ బోర్డ్ స్పెషల్ ఆఫీసర్ పనిచేసి నా నుంచి ఒక మైనారిటీ కోసం ఏం చేయాలి అన్నది వాళ్ళు చేయకపోవడం, నన్ను పిలిచి కనీసం అడగకపోవడం, ఇది 2వది. రాయలసీమ ప్రాంతానికి తర్వాత పోలీస్ పరంగా నేను పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయగలను, చేద్దాం మంచి అని అనుకుని ఒక పరిణతి చెందిన తర్వాత ముస్లిం హక్కుల పరిరక్షణ మెయిన్. ఇవి అపోహలు ఉన్నాయి కొన్ని, వీళ్ళు సృష్టిస్తున్నారు.